అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకు అయితే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాం. 5 T20 ఇండియన్ టీం కంటిన్యూస్ గా ఓడిపోయిన తర్వాత, అవునే కదా, 2 సిరీస్లు అయితే ఓడిపోయింది. 5 T20లు కంటిన్యూస్ గా ఓడిపోయింది కాబట్టి ఇండియన్ టీం కి ఇంత పెద్ద అవమానం ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి పరిస్థితి ఇండియన్ టీంకి ఎప్పుడూ రాలేదు కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్ అంతా గలీజ్‌గా తిడుతా ఉన్నారు బీసీసీఐని. చాలా అంటే చాలా ఉంచుతా ఉన్నారు. తుఫునైతే చాలా అంటే చాలా ఉంచుతా ఉన్నారు. బీసీసీఐకి కూడా మర్యాద అయితే పోయింది. అందుకే ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద సీరియస్ మీటింగ్ అయితే పెట్టుకుంటుందంట బ్రో. టీమ్ రివ్యూ మీటింగ్ అయితే పెట్టుకుంటుందంట. ఇండియన్ సెలెక్టర్స్‌కి, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కి వీళ్ళందరికీ కలిసి ఒక పెద్ద రివ్యూ మీటింగ్ అయితే పెట్టుకుంటుంది. పెట్టుకోవాల. ఎందుకంటే చాలా అంటే చాలా పాలిటిక్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి, చాలా అంటే చాలా వరస్ట్. అది ఏం పాలిటిక్స్ నడిచినా కూడా ఇండియన్ టీమ్ గెలిచిందంటే పెద్ద మ్యాటర్ కాదు. అవునా కదా? కానీ ఇండియన్ టీమ్ 5కి 5 మ్యాచ్‌లు అయితే ఓడిపోయింది కాబట్టి ఇలాంటి టైంలో బీసీసీఐ సీరియస్‌గా మీటింగ్ రివ్యూ తీసుకోకపోతే ఇండియన్ టీమ్ ఒక పాకిస్తాన్ టీమ్ అయితే అయిపోతుంది. వరస్ట్ అంటే వరస్ట్ టీమ్ అయితే అయిపోతుంది. అవునా కదా? ఇండియన్ టీమ్ అంటే ఎలాంటి టీమ్? నంబర్ 1 టీమ్. అలాంటి నంబర్ 1 టీమ్‌కి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే బీసీసీఐ నిజంగా గౌతమ్ గంభీర్‌కి పగలగొడతారు. శ్రేయస్ అయ్యర్ కూడా పగలగొడతారు. ఇండియన్ సెలెక్టర్స్ కూడా పగలగొడతారు. ఇది మామూలు విషయం కాదు బ్రో. చాలా అంటే చాలా పెద్ద సీరియస్ మ్యాటర్. అవునా కదా? ఒక నంబర్ 1 టీ20 టీమ్ కంటిన్యూయస్‌గా 5 మ్యాచ్‌లు ఓడిపోయిందంటే, 2 సీరీస్‌లు ఓడిపోయిందంటే, అది కాక 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి పక్కా బీసీసీఐ మీటింగ్ రివ్యూ అయితే తీసుకుంటుంది. ఏమేం క్వెషన్స్ అడుగుతుంది అంటే 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ని ఎందుకు పీకేశారు? అడుగుతారు బ్రో. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ని ఎందుకు పీకేశారు? మ్యాచ్‌లు గెలుస్తా ఉన్నింది. అవును కదా! సీరీస్‌లు అయితే గెలుస్తా ఉన్నింది. ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్స్ రాకపోయినా కూడా సూర్యకుమార్ యాదవ్‌ని పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్‌కి ఎలా ఛాన్స్ ఇచ్చారు అని అయితే అడుగుతారు. బీసీసీఐ మీటింగ్ రివ్యూలో అయితే సీరియస్‌గా యాక్షన్ అయితే తీసుకుంటారు. అది కాకుండా సంజు శాంసన్‌ని ఎందుకు పీకేశారు? లాస్ట్ టీ20 వరల్డ్ కప్‌లో ఛాంపియన్, హీరో, గేమ్ చేంజర్ అలాంటి సంజు శాంసన్ ఎందుకు పీకేశారు? తిలక్ వర్మని ఎందుకు ఆడిస్తున్నారు? తిలక్ వర్మ ఒక అద్దిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చి చాలా కాలం అయితే అయిపోయింది. అలాంటి తిలక్ వర్మని ఎందుకు ఆడిస్తున్నారు? క్వెషన్స్ అయితే అడుగుతారు. ఒక పక్క శ్రేయస్ అయ్యర్‌కి అయితే కుమ్ముతారు. ఒక పక్క గౌతమ్ గంభీర్‌కి అయితే క్వెషన్స్ అయితే చేస్తారు బ్రో. ఇలాగే వదిలేస్తే అసలు ఇండియన్ టీమ్ ఎక్కడ పనికిరాకపోతుందని అందరికీ తెలుసు. ఇప్పుడు టీ20 సిరీస్, జింబాబ్వే సిరీస్ అయితే అందరూ పంజాబ్ ప్లేయర్స్. టెస్ట్ సిరీస్‌లో అయితే శుభ్‌మన్ గిల్‌కి నచ్చిన ప్లేయర్స్. ఇది పాలిటిక్స్ అందరికీ కనిపిస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్‌కి కళ్ళకి కట్టినట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ పాలిటిక్స్ జరుగుతుంది అని అయితే క్రికెట్ ఫ్యాన్స్‌కి నీట్‌గా అర్థమైతే అవుతుంది. అంటే మయాంక్ యాదవ్‌కి ఎలా ఛాన్స్ ఇస్తారు? అవును కదా! అశోక్ శర్మకి ఎలా ఛాన్స్ ఇచ్చారు? యష్ ఠాకూర్‌కి ఎలా ఛాన్స్ ఇచ్చారు? ప్రభ్ సిమ్రాన్ సింగ్‌కి ఎలా ఛాన్స్ ఇచ్చారు? ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరులో 2 సార్లు ఛాంపియన్స్ అయింది. 2 సార్లు ఛాంపియన్స్ అయ్యి సూపర్బ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. కృణాల్ పాండే ఉన్నాడు, రసిక్ సలాం దార్ ఉన్నాడు, రజత్ పటీదార్ ఉన్నాడు. ఇలాంటి ప్లేయర్స్‌ని ఎందుకు వదిలేశారు అని అయితే బీసీసీ అయితే క్వెషన్ అయితే చేస్తుంది. యాదవ్‌కి ఎలా ఛాన్స్ ఇచ్చారు? అవును కదా! ఏం పెద్ద పెర్ఫార్మన్స్ ఏమన్నా ఇచ్చినాడా? ఎప్పుడు చూసినా ఇంజ్యూరీసే కదా! అశోక్ శర్మ అంటే ఎవరికీ తెలీదు. దాని తర్వాత యష్ ఠాకూర్ ఏమైనా పొడి చేసినాడా ఐపీఎల్‌లో? ఐపీఎల్ ఉండేది ఎందుకు? ఐపీఎల్‌లో పెర్ఫార్మన్స్ ఇస్తే దాన్ని బేస్ పెట్టుకొని వేరే స్క్వాడ్స్‌కి అయితే అంటే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి అయితే ఛాన్స్ అయితే ఇస్తారు. అలాంటి ఐపీఎల్‌లో పెర్ఫార్మన్స్ ఇచ్చినా కూడా టాలెంట్ ఉండే ప్లేయర్స్‌ని ఎలా పక్కన పెడతారు? ఈళ్ళకి ఎలా ఛాన్స్ ఇస్తారు అని అయితే పక్కా క్వెషన్ అయితే రైజ్ అయితే చేస్తారు. దాని తర్వాత ఇండియన్ సెలెక్టర్స్‌కి అయితే పగలగొడతారు నిజంగా. ఇండియన్ టీమ్ టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ని అయితే పక్కన పెట్టరు. దాని తర్వాత గౌతమ్ గంభీర్‌ని హెడ్ కోచ్‌గా కూడా పక్కన పెట్టరు ప్రస్తుతానికి. అంటే టీమ్‌లో ఏమన్నా చేంజెస్ ఏమన్నా చెయ్యొచ్చు అని అయితే మనమైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. క్లియర్‌గా అయితే కనిపిస్తుంది బీసీసీఐ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్లేయర్స్ అనే కాదు. చాలా మంది ఐపీఎల్‌లో చాలా బాగా ఆడిన ప్లేయర్స్‌కి ఛాన్స్ రావట్లేదు. సూర్యావంశి షెట్కేకి ఛాన్స్ ఇచ్చారు. మానవ్ సుతార్‌కి ఛాన్స్ ఇచ్చారు. ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? ఎలా ఛాన్స్ ఇచ్చారు అనైతే పక్కా బీసీసీఐ అయితే మీటింగ్ రివ్యూ అయితే పెట్టుకుంటుంది. మీటింగ్ రివ్యూలో ఏం జరుగుతుందనైతే మనమైతే మళ్ళీ అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.